ఎస్ లలిత్ కుమార్ గారు, సో ఏంది దీనికి కన్క్లూజన్ వస్తుందా అంటే ఇవాళ సరే బంద్ పిలుపునిచ్చారు. నాకు హైదరాబాద్లో అయితే ఒక్క షాప్ కూడా క్లోజ్ కాలేదు. జిల్లాల్లో నల్గొండ అటువంటి చోట్ల కొద్దిమంది ర్యాలీలు తీశారు. బట్ నేనేమంటా అంటే ఎఫెక్ట్ పూర్తిగా లేదు. మార్వాడీలకు సంబంధించి పూర్తిగా ఎవరికీ నష్టం లేదని అనను. ఉండొచ్చు కొన్ని షాపులకి తెలంగాణలో, కొన్ని కుల వృత్తులకి ఎస్పెషల్లీ గోల్డ్ స్మిత్ వాళ్ళకు ఉండొచ్చు, కోమట్లకి కిరాణా షాపులు రిలేటెడ్ ఉండొచ్చు. మిగతా కుల వృత్తులను అయితే వాళ్ళు ఆక్రమించలేదు. ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ఇంకొకడు కష్టపడటం, ఇంకొకటి ఇబ్బంది పడటం అనేది కామన్ గా జరిగేది సార్. మరి నాయి బ్రాహ్మణుల వృత్తి మీద మొన్న అందరం చేసుకోవచ్చు, ముస్లింలు కూడా నాయి బ్రాహ్మణులతో పాటుగా షాపులు నడుపుకునే హక్కు ఉంది అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చారు. మరి ఆ నాయి బ్రాహ్మణ సంఘాలు అందరితో కలిపి ఈ తమిళనాడు శ్యామ్ ఎవరైతే ఉన్నాడో మనం ఉద్యమం చేసేసి అసలు ముస్లిమ్స్ గో బ్యాక్ అని చెప్పేసి చెప్పు ఉండాల్సిందిగా చేయలేదే. పోనీ ఇతనికి శ్యామ్ అనే వ్యక్తిని ఒక మార్వాడి కొట్టే పార్టీకి అత్యంత ప్రేమ వచ్చేసింది, శ్యామ్ మీద మార్వాడీల మీద అత్యంత వెంజన్స్ వచ్చేసింది, సంతోషం, నీ వాడి మీద ప్రేమ వచ్చింది. మరి అదే మన తెలుగు వాడిని తమిళనాడులో ఇతను ఏదైతే తమిళనాడు పార్టీ కొమ్ముగాస్తా ఉన్నాడో వీసీకే అనే పార్టీకి, ఆ వీసీకే పార్టీ పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో మన తెలుగు వాడిని అరుణాచలంలో 500 రూపాయల కోసం గొంతు కోసి చంపేశారు. దాని మీద తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పలేదు, లేకపోతే ఆ దోషుల చేత క్షమాపణ చెప్పించలేదు. మరి ఈ శ్యాము ఆ పార్టీల్లోంచి లేదా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులతోటి మొత్తం తెగతింపులు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రంలోకి వచ్చి వాళ్ళు చెడగొడతాం కాదు, తెలుగు వాళ్ళు బయటకు వెళ్తే కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది కదా మరి తమిళనాడు పార్టీలతోటి, తమిళనాడు వ్యక్తులతోటి. అలాంటి పార్టీలోకి వెళ్ళి ఎలా కలిసి ఉంటున్నాడు ఇప్పుడు? ఇతనికి ఏమాత్రం కొంచెం నీతి నైతికత ఉంటే ఆ పార్టీని విడిచిపెట్టి బయటికి రావాలిగా, మరి వస్తున్నాడా? సరే ఆ వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది. ఏదో ఒక విధంగా ఫేమస్ భావజాలం గురించే మాట్లాడుతున్నాను నేను. నిజానికి వ్యక్తి అసలు టార్గెటే కదా. ఎందుకంటే అతను ఎవరు ఈ ఉద్యమం వచ్చేదాకా నిజంగా నాకు అతను తెలియని కూడా తెలియదు. ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత అతని వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే చూస్తున్న మా వాళ్ళు ఒకరిద్దరు పోస్ట్ చేస్తే అతను నా గురించి మా మిత్రుల గురించి కూడా చాలా ఎక్కువ తక్కువ మాట్లాడేశాడు. అప్పుడు చూసే అనిపించింది, ఓకే నీకు శ్యాముని ఒక మార్వాడి కొట్టినందుకు తప్పు అనిపించింది, మరి సాటి తెలుగు వాడిని ఒక తమిళ వ్యక్తి గొంతుకొచ్చి చంపేశాడు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నీకు ఎక్కడో ఉత్తర భారతంలో పొమ్మని చెప్పేసి అంటున్నావు భారతదేశంలో ఉండేవాళ్ళని. నీ పక్క రాష్ట్రం తమిళనాడులో నీకు వాల్యూ లేదు, నీ భాషకు వాల్యూ లేదు, నీ భాష మాట్లాడేవాడికి గౌరవం లేదు, చంపేస్తున్నారు. దాని గురించి కూడా స్పందించాం. మరి ఈ భాషకు సంబంధించి ఒకటి ఉంది, తెలుగు కంపల్సరీ మాట్లాడాలి, హిందీ అని అంటారు. వేరే కమ్యూనిటీస్ ఉర్దూ మాట్లాడితే మాత్రం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు తెలుగు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు. కానీ మా దగ్గర ఇప్పుడు మార్వాడీస్ తెలుగు రాదు, తెలుగు నేర్చుకోలేదంటే ఇదొక సమస్య. వాళ్ళు హిందీ మాట్లాడితే ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఎగ్జాక్ట్లీ. తమిళ రాకపోయినా తమిళనాడు శ్యామ్ తమిళ పార్టీలో ఉంటాడు. కానీ తెలుగు రాకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంకే రాష్ట్రం కూడా బతకూడదట. నిజానికి తెలుగు మీద అంత ప్రేమ ఉంటే ఈ కంచె వేయలే కదా. తెలుగు ఇంగ్లీష్ మీడియం జగన్ సపోర్ట్ చేసింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, తెలుగు మీడియం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ నిరసన చేసినప్పుడు ఎస్ మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదవద్దా, ఇప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీస్కి వచ్చేసరికి తెలుగు మీద ప్రేమ వచ్చేసింది. అదే కదా సార్. అదే దీన్ని అందుకే డ్యూయల్ స్టాండర్డ్స్ అనాలా, హిపోక్రసీ అనాలా, సెలెక్టివ్ సింపతి అనాలా, ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. అవకాశవాదుల్లో కూడా అంటే ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాంటి అవకాశవాదులు తయారైపోయారు వీళ్ళలో. ఓకే, సో మనతో పాటు